హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను ఎగ్ కర్రీ వండుతున్నానండి. ముందుగా అయితే ఒక 5 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. టమాటా వేసి ఎగ్ కర్రీ అండి. ఇప్పుడు ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి. ఒలిసి పక్కన తొక్క తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో అయితే కొద్దిగా పసుపు వేసుకొని గుడ్లు అయితే ఫ్రై చేసుకుందామండి. ఇవ్వండి, పసుపు అయితే వేసాను. ఇప్పుడైతే ఎగ్కి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఎగ్ అయితే బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. ఇప్పుడైతే గుడ్లు వేపేటప్పుడు దూరంగా ఉండాలండి. ఎందుకంటే గుడ్లు పేలుతాయండి. మొహం మీదకి అది వేడి నూనె తూలుతుంది. జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు 2 సార్లు అలా జరిగిందండి. ఆయిల్ అయితే మొహం మీదకి వచ్చిందండి. అప్పటి నుంచి కొద్దిగా భయంగా ఉంటుంది నాకు. మీరు కూడా జాగ్రత్త పాటించండి. గుడ్లు అయితే ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇవైతే తీసేసుకుందాము. గుడ్లు అయితే తీసేసుకుందామండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇప్పుడు ఉల్లిపాయ అయితే బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలండి. ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి సరిపోద్దండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా మగ్గుద్దండి. ఒక 3 పెద్ద సైజు టమాటాలు అయితే 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి. ఇవ్వండి టమాటాలు. ఇప్పుడైతే ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మొత్తం టమాటా, ఉల్లిపాయ కూడా బాగా దగ్గరగా మగ్గిపోద్దండి. హైలో కాకుండా మీడియంలో పెట్టి కోసేపు మూత పెట్టుకుంటే బాగా మగ్గుద్దండి. మెత్తబడిపోతాయి బాగా. కొద్దిగా మెత్తబడిందండి. ఇంకా కొద్దిగా సేపు ఇది బాగా మెత్తబడే వరకు, ఇంకా బాగా వేగే వరకు ఉంచుదామండి. ఒక్క 10 నిమిషాలు ఉల్లిపాయ బాగా వేగే వరకు ఉంచుకుంటే సరిపోద్దండి. ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడైతే నేను 1 స్పూను కారం వేసుకున్నానండి. నేనైతే గరం మసాలా మిక్సీ పట్టానండి. 1 స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగా కూడా వేసి మిక్సీ పట్టానండి. గరం మసాలా ఆడాను. ఇప్పుడైతే ఇది కలుపుకుంటున్నానండి. 1 స్పూన్ వేసుకున్నాను నేను. ఇది 1 నిమిషం పాటు అలా కలుపుకొని ఇవ్వండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే గుడ్లు వేసుకుందాము. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకుందామండి. కూర అయితే సిమ్లో పెట్టి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. అప్పుడైతే కూర చాలా టేస్ట్గా ఉంటుంది.
ఎక్కువసేపు అయితే సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి కూరని అయితే ఉడకనిద్దామండి. కూర అయితే రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు కూర సిమ్లో పెట్టి ఉడికితే బాగా ఉడుకుద్దండి. చూసారా కూర ఎలా ఉడుకుతుందో? చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎగ్ కర్రీ పిల్లలకి ఉడకబెట్టి పెడితే ఆరోగ్యానికి మంచిది. చాలా బాగుంటుందండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు మా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, దగ్గరగా అయిపోయింది కూర అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కూర అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఇలా ఉండాలండి, లేకపోతే కలుపుకునేటప్పుడు మనకి ఇబ్బంది అవుద్దండి. కూర అయితే ఈ మాత్రం ఎగిరి కింద ఉండాలండి. మొత్తం ఇంకిపోయిందంటే కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుందండి. నచ్చింది కదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యండి.